హలో అండి, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? ఈరోజు మా గార్డెన్లో టమాటాలు చూపిస్తున్నాను మీకు. అన్నీ పచ్చికాయలే ఉన్నాయి అని అనుకోకండి, అక్కడక్కడ పండుకాయలు ఉన్నాయి. కాకపోతే అన్ని కాయలు పండేదాకా ఉంచి వీడియో తీయాలి అని అనుకుంటున్నాను, కానీ ఈలోపు మాకు వానర సైన్యం ఉందండి ఇక్కడ బాగా. అవి వచ్చి కాయలన్నీ పాడు పాడు చేసేస్తున్నాయి, చెట్లని ఇరక్కొట్టేసి కాయలన్నీ పాడు చేసేస్తున్నాయి. మనం అల్లారు ముద్దుగా పెంచుకున్న 2-3 చెట్లకే ఇలాగా కోతులు వచ్చి పాడు చేస్తే బాధ అనిపిస్తుంది. పాపం పంట పొలాల్లో రైతులు వాళ్ళ పంటలన్నీ పాడు చేస్తుంటే కోతులు వాళ్ళు ఎంత ఫీల్ అవుతున్నారో కదా. ఇదిగోండి, ఇక్కడ లోపల ఒక 2 పండ్లు దొరికాయి, కోసేస్తున్నాను ఇప్పుడు వీటిని. అలాగే అక్కడక్కడ ఇంకా బాగున్నాయి కదండి, భలే ఉన్నాయి. అలా అలా అక్కడక్కడ చూస్తే ఏమన్నా ఒక 10 కాయలు ఏమన్నా పండుకాయలు ఉంటాయేమో, చూద్దాం ఏమేమి ఉంటాయో. కోతులండి బాగా, మీరు చూస్తే వీడియోలో అక్కడక్కడ కోతులు కొరికి పడేసి పాడు చేసిన అవి కనిపిస్తాయి చూడండి. ఇగోండి ఇట్లా పాడు చేసేసాయి చిందరవందరగా. మా వారేమో ఆ కోతుల కోసం అలా అవి ఇవి పెడతారనమాట. ఇంకో కూర చేసేస్తున్నాను, టమాటా కూర రెడీ అయిపోతుంది. 2 ఎగ్స్ కూడా వేసేసాను, కర్రీ అయిపోయింది. బెండకాయ